అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరిని ఇబ్బంది పెట్టి చెప్పుకోవటానికి కూడా సిగ్గనిపించే ఒక సమస్య గురించి చెప్పుకోబోతున్నాం. పిత్తు వల్ల లాభాలేంటో ఆలోచించబోతున్నాం. అపాన వాయువు. కొంతమంది బాగా ఎక్కువ గ్యాస్ వచ్చి కింద నుంచి వదులుతూ ఉంటారు. కొంతమందికి అసలు ఆ శబ్దాలు ఏవి కింద నుంచి వచ్చినట్టుగా మనకు అనిపించదు, ఇంట్లో వాళ్ళకో లేకపోతే ఫ్రెండ్స్కో. వీళ్ళు అంటుంటారు, వాళ్ళకి అసలు రావండి, నాకే ఎందుకండి తెగొస్తుంటాయి కింద నుంచి, ఆపులు ఉండవండి బాంబులకి అంటుంటారు. ఇక్కడ ఏంటంటే సమస్య, ఆడ మగ భేదం లేకుండా, పిల్ల పెద్ద భేదం లేకుండా అందరికీ బాంబులు వస్తుంటాయి. కాకపోతే కొందరు సైలెంట్గా వదులుతుంటారు, కొందరు సౌండ్తో వదులుతుంటారు. వదిలే ప్రక్రియ కామన్ ఇది. అందుకని ఈ అపాన వాయువులు రావటం అనేది దోషమేం కాదండి, అది ఆరోగ్య లక్షణమే. మన ప్రేగుల్లోకి మలము చేరిన తర్వాత ఆ మలాన్ని మనం విసర్జించటానికి కాస్త ఎక్కువ నిల్వ ఉంచుతాం. అంటే సమయం కుదరక మనం వెళ్ళక, అంటే తయారై మలం ప్రేగులో చేరిన దగ్గర నుంచి కిందకి డెలివరీ అయ్యేలోపు ఎన్ని గంటలు ఎక్కువ నిల్వ ఉంటే అంతంత గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. పేడ పొయ్యిలో పేడ నిల్వ చేస్తే గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వట్లేదండి, దాన్నే గోబర్ గ్యాస్ అంటలేదు. అదే పొయ్యిలు మండటానికి మనం తీసుకెళ్తే చక్కగా రోజంతా పొయ్యిలు మండుతున్నాయి కదా. మరి మన ప్రేగులో మలాన్ని నిల్వ చేస్తే మరి ఇక్కడ గోబర్ గ్యాస్ లాగా మన ప్రేగులో గ్యాస్ తయారవదా? సెప్టిక్ ట్యాంకుల నుంచి కూడా గ్యాస్ తయారవుతున్నదని పొయ్యిలు మండించుకుంటున్నారు కొన్ని రాష్ట్రాలు. ఇప్పటికి కూడా మనం వదిలే మలం నుంచి కూడా గ్యాస్ వచ్చి పొయ్యిలు మండుతున్నాయి. మరి మలాన్ని ట్యాంకునే నిల్వ చేస్తే పొయ్యిలు మండేంత గ్యాస్ వచ్చినప్పుడు మరి మలాన్ని ప్రేగులో నిల్వ చేస్తే గ్యాస్ ఎందుకు రాదండి? అందరూ మోషన్ సరిగా వెళ్ళరు, సహజంగా వెళతారు కానీ సరిగా వెళ్ళదు, మిగిలిపోతుంది. ఈ మిగిలిన మలము గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎట్లా అంటే, ఇప్పుడు పిండి రుబ్బు బట్టి పెట్టారు, గంట 2 గంటలు 4 గంటలు అట్టి పెట్టండి, గట్టిగా మూత పెట్టండి, తీసేసరికి గ్యాస్ విపరీతంగా వస్తుంది. నిలవ ఉంటే ఏ పదార్థమైన గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాని గుణం అది. అంచేత ప్రతిరోజు మనం మలాన్ని అట్ట నిల్వ చేసేస్తున్నాం. ఆ నిలవన్న మలం నుంచి విడుదలైన గ్యాసు కిందకి అపాన వాయు రూపంలో ఎప్పుడప్పుడు వెళ్ళిపోవటం ఆరోగ్య లక్షణమే. మీకు జంతువులకి బాంబులు రావు, మనుషులకే బాంబులు వస్తాయి. ఎందుకంటే జంతువులకి మలం ప్రేగులోకి మలం చేరిన వెంటనే పావు గంట నుంచి అరగంటలో అది డెలివరీ చేసేస్తుంది. అది గ్యాస్ ఉత్పత్తి చేసే సమయం కూడా ఇవ్వకుండా ఎప్పుడుదప్పుడు తీసేస్తుంది అనమాట. డెలివరీ చేసేస్తుంది కాబట్టి అసలు గ్యాస్ రాదు వాటికి. మనిషికైతే మలం ప్రేగులకు మలం చేరిన దగ్గర నుండి విసర్జనకి అది రోజులు మారిపోతాయి, డేట్లు మారుతాయి, కొంతమంది వారాలు కూడా మారుతాయండి. అంటే 20 గంటలు 40 గంటలు కూడా నిల్వ చేశాక వదులుతాం. 70 గంటలు 80 గంటలు 100 గంటలు కూడా స్టోర్ అవుతుంది. అందుకని ఈలోపు పులిసి గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ రిలీజ్ అయిన గ్యాసు కింద నుంచి అపానవాయు రూపంలో ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటే అదేమీ ట్రబుల్ కదా, అది ఆరోగ్య లక్షణమే. వెళ్ళటం ఆరోగ్య లక్షణం, అది వెళ్ళకపోతే మీకు ప్రమాదం. ఇప్పుడు కింద కనుక అపానవాయువు రాకుండా ఒక్కొక్కడికి ఏమవుతుందో తెలుసండి, మలద్వారం దగ్గర కూడా మలం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మొత్తం వచ్చి అక్కడ కుప్పలాగా కూర్చుండిపోతుంది. ఆ మలం కూడా గట్టిగా ఉంటే సందు గ్యాస్ వెళ్ళటానికి వస్తుంది. ఆ మలం కూడా బంకగా ఉండి పట్టేస్తుంది కొంతమందికి. ఆ బంక లాంటి మలం సందు లేకుండా మొత్తం పైపులో పేరుకున్నట్టు పేరుకుపోతుంది అనుకోండి. పైనుంచి రిలీజ్ అయిన గ్యాసు కిందకి డెలివరీ అవుదామంటే పాపం గ్యాస్ వెళ్ళటానికి సందు లేదు. ఎందుకంటే అది బంకగా లూజ్గా ఉన్న మోషన్, అది హార్డ్గా ఉన్నదంతే సందు ఉంటుంది, అట్లా పట్టేస్తుంది అనమాట. ఈ గ్యాస్ ఇక లోపలే తిరుగుతుంది. ఇక పొట్టొబ్బటం, ఇక పొత్తి కడుపు నొప్పి, కాస్త గుండీలు జిప్పులు సర్దుకోవటం, కాస్త ఆడవారైతే బొందులు లూజ్ చేసుకోవటం, ఇట్లాంటి చేయాలి. లేకపోతే అసలు తొయ్యిది నొప్పి వచ్చేస్తుంది, అక్కడ గ్యాస్ అంతా స్ట్రక్ అవుతుంది. వాళ్ళు గనక నలుగురిలో కూర్చున్నప్పుడు అట్లా స్ట్రక్ అయిందనుకోండి, చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. ఆఫీసుల్లో పక్క నుండి ఒకసారి కూర్చున్నప్పుడు చూడండి, మనం అందరం పక్కనే కూర్చొని వర్క్ చేసేటప్పుడు కొంచెం గ్యాస్ వదలాలని ఇబ్బంది పడతాం, పైగా ఏసీలు కాబట్టి అట్లాగే బిగపట్టు కూర్చుంటారు. ఆ గ్యాస్ అంతా లోపలే బిగదీసి గడిబిడి చేస్తూ ఉబ్బుతుంది పొట్ట కూడా అందరికీ. ఇక యూరిన్కి వెళ్ళినప్పుడు చూడండి అందరికి బాంబులు వస్తాయి. కొంతమంది దొడ్లోకి వెళ్ళినప్పుడు గ్యాస్ వస్తుంది. ఎందుకంటే ఈ సందు వదిలింది మలద్వారం దగ్గర మలం పోయి, లేకపోతే యూరిన్ వదిలినప్పుడు కాస్త కదలికలు వచ్చి కాస్త అక్కడ నర్వస్ రిలాక్స్ అయ్యి కాస్త వదిలేస్తాయి అన్నమాట. అంచేత ఇట్లాంటిది ప్రధానంగా గ్యాసెస్ అనేవి కొంతమంది స్ట్రక్ అయ్యి ఇబ్బంది పెట్టడానికి మలం అక్కడ పేరుకుపోవటం. అంచేత అపాన వాయువులు మీకు తగ్గాలంటే, కాస్త నలుగురిలో కూడా ఇబ్బంది పడుతున్నాం, ఎక్కువ వస్తున్నాయంటే, కాస్త మోతాదు తగ్గాలంటే మీరు రావటం తప్పు కాదు, అవి బయటికి రిలీజ్ అవ్వటం తప్పు కాదు, ఆగటం ట్రబుల్. మలం ప్రేగులో మలం
పాటు గ్యాసెస్ రిలీజ్ అయ్యి స్ట్రక్ అవుతున్నదంటే అది మలబద్ధకం వల్ల వచ్చే ఇబ్బంది. అంచేత రోజు మీరు నిద్ర లేచిన వెంటనే 1.5 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగి చక్కగా ఆలోచన పట్టాప్రయోగం లేకపోతే మోషన్కి వెళ్ళండి, జాడించి వెళ్ళిపోతుంది. 1.5-2 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1.5 లీటర్ నీళ్లు గోరువెచ్చని త్రాగి మోషన్ అవ్వాలని ఆలోచన పెట్టండి. ఈ తోపుడికి మోషన్ వస్తుంది, ఆలోచనలు కండరాలు సల్లు వదిలి జాడించి వెళ్ళిపోతుంది అనమాట. ఉదయం 2 సార్లు మోషన్ వెళ్ళండి.